హాయ్ బ్రో. నమస్తే అన్న. బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? అసలు క్రేజ్ చాలా బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా వైల్డ్ గా అనిపించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా 8th వీక్ నడుస్తుంది. 8th వీక్ లో కూడా చాలా కాంపిటీషన్ మంచిగా ఆడుతున్నారు గేమ్. ప్రతి ఒక్క నిన్న డిమాండ్ పవన్ అయితే రఫ్ ఆడించని చెప్పుకోవచ్చు. భరణి గారు కానీ శ్రీజ కానీ వీళ్ళంతా కూడా చాలా వాళ్ళ స్టైల్ వాళ్ళ విధానంలో చాలా బాగా గేమ్ ఆడతారు. ఇక్కడ 2 టీంలు ఫామ్ అయిపోయినాయి. ఒక శ్రీజ ఒక గ్రూప్, ఆ శ్రీజ గ్రూప్ లో మన కళ్యాణ్, డిమాండ్ పవన్, శ్రీజ వీళ్ళు ఉండటం, అవతల గ్రూప్ తనుజ గ్రూప్ అయిపోయి 2 గ్రూపులు అయిపోయినాయి. క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఇమానియల్ క్యాప్టెన్స్ అయిన తర్వాత కొద్దిగా కామెడీ ఉంటుంది అనుకున్నా కానీ ఆఫ్టర్ ఇమానియల్ క్యాప్టెన్స్ అయిన తర్వాత గ్రాఫే మారిపోయింది అనమాట. సో నిజంగా సంజన గారు ఏమన్నారు, నేను ఇమానియల్ క్యాప్టెన్స్ అయిన తర్వాత నేను సైలెంట్ ఉంటా, గొడవలు పడను అనేది. సేమ్ మళ్ళీ అదే డ్రామా. సో తనుజ గారికి రేషన్ మేనేజర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సేమ్ అన్నం పప్పు ఎక్కువ వేసుకున్నా అని అక్కడ మళ్ళీ సేమ్ గొడవ. ఇంకోటి డిమాండ్ పవన్ రీతు ఒక చిన్న గొడవ అయింది. డిమాండ్ పవన్ తను తోసేయడం చూస్తుంటే కొద్దిగా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఆరక తోయడం కరెక్ట్ కాదు. తన గేమ్ అయితే ఓకే, మధ్యలో అక్కడ ఏమైతే టైం చూసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఈ ఎపిసోడ్ లో ఒక 2 నిమిషాలు డిమాండ్ పవన్ రీతి కొట్లాడాలని చూస్తే 100% కొట్లాడతారు. అది ప్రతి ఎపిసోడ్ లో జరుగుతుంది. సో ఇక్కడే మార్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చెప్పండి మీరు. అంటే వీళ్ళు కనిపించే టైమింగ్ కోసం అట్లా చేస్తున్నారంటారా? అట్లని కాదు, వాళ్ళ ఇద్దరి మధ్యలో క్లాష్ వచ్చిందన్న. సో ఏంటంటే మొన్న మాదిరిగా నామినేట్ చేశారు. సో నీది ఫేక్ లవ్ స్టోరీ, అన్హెల్తీ లవ్ స్టోరీ, ఇటువంటి మాది హెల్తీ ఫ్రెండ్షిప్, నీది అన్హెల్తీ ఫ్రెండ్షిప్ అనడం కొద్దిగా రీతో అనే అమ్మాయికి పర్సనల్ గా అటాక్ అంటే క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. కాబట్టి నన్ను ఇంత తిడుతుంటే కూడా సో నీ వల్ల చెడ్డపూర్ వచ్చింది కాబట్టి సో నువ్వు ఎందుకు మాట్లాడలేవు అని డిమాండ్ పవన్ అడిగింది. నాకు కోపం అనిపించలేదు, నాకు కరెక్ట్ ఉంది, నాతో ఫ్రెండ్షిప్ బాగానే చేస్తుంటాను, నేను ఎందుకు గొడవాడాలని డిమాండ్ పవన్ తను చెప్పిండు. కానీ అయినా కూడా రీతు చౌదరికి గారి నా వల్ల టార్గెట్ ఇస్తాను బాధపడు దానిలో అది చెప్పడం ద్వారా డిమాండ్ పవన్ వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ బాగా అవుతుంది. ప్రతిరోజు గొడవ అవుతుంది. రిలేషన్ నుంచి పడుకునే దాకా 2 నిమిషాలు పక్క గొడవ అవుతుంది. సో వాళ్ళిద్దరైనా ఇంక మారి. కానీ ఒక క్రేజ్ అనిపించింది అన్న, డిమాండ్ పవన్ ఎంత తిట్టినా ఎంత దేశించినా కూడా లాస్ట్ లో నిన్న మన రీతు చౌదరి వచ్చి ముద్ద అన్నం పెడుతుంటే చాలా బాగా అనిపించింది. సో మంచిగా అనిపించింది. అమ్మాయి పాపం చాలా మంది చాలా రకాలు అంటారు కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది నిజంగా ఇద్దరు కొద్దిగా ఏదో లోపల ఇద్దరికి అఫెక్షన్ ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఎటుకెళ్తే వీమది తనుజ మాత్రం చాలా పెద్ద డ్రామా క్వీన్. సో ముద్ద మందారము, సో అన్ని తనకి ఎటువంటి అవార్డు ఇచ్చినా తప్ప అన్నట్టు అనిపిస్తుంది. అన్ని కూడా కరెక్ట్ అనిపిస్తుంది అన్న. అన్ని డ్రామా చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఎందుకు అంత డ్రామా చేయాల్సిన అవసరం ఉందో అన్న కూడా అనిపిస్తుంటది కొన్నిసార్లు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో డిమాండ్ పవన్ సూపర్ గా ఆడాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే భరణి గారిని అలాగే ఇమానుల్ ని ఇద్దరిని ఒకరిని చేతులతోటి ఆపేశాడు. అది ఎలా అనిపించింది? అది ఊరమ్మా చెప్ప గేమ్ పరంగా అయితే డిమాండ్ పవన్ అంటే కొట్టేటోడు లేడు. ఎందుకంటే తన కండల కానీ తన గేమ్ కానీ చాలా మంచిగా ఫైటింగ్ స్పిరిట్ ఉంది. అసలు ఇమానుల్ ని కాళ్ళ వేసుకుని భరణి గారిని తీసి స్విమ్మింగ్ పూల్ నొక్కుతుంటే ఏమన్నా పవన్ బాబును బల్లాల దేవును అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా బాగుంది అన్న డిమాండ్ పవన్. సో నేను చూడాలనుకుంటున్నా డిమాండ్ పవన్ గారికి, ఆ గౌరవ్కి, నిఖిల్ కి వీళ్ళు ముగ్గురు పెట్టి కుస్తీ పోటీ పెడితే ఎలా ఉంటది, నన్ను ఎవరు గెలుస్తారని నేనైతే ఈగర్లు పెట్టిస్తున్నా. ఏం జరుగుతా నేను కూడా చూస్తాను. అయితే బ్రో డిమాండ్ పవన్ వచ్చేసి ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ లో అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు కాళ్ళు అంత పైకి కూడా లేగలిగాడు, సాగదీయగలిగాడు. కానీ ఇప్పుడు రీతు ప్రేమలో పడ్డ తర్వాత డిమాండ్ పవన్ మన చెప్పుల టాస్క్ ఒకటి వచ్చింది కదా, చూసా నిజంగా అంటే వాస్తవంగా ఒకటి ఏంటన్నా తన ఫిట్నెస్ మనం చూడాలి. అగ్ని పరీక్ష షోలో తను చూపించినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు ఏందని ఫీలింగ్ వచ్చింది. సో మీరు అన్నట్టుగా కొద్ది ఈ మధ్యలో లవ్ ట్రాకర్స్ కాబట్టి కొద్ది వీక్ అయ్యొచ్చు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోనే ప్రతి బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటాం ఫుడ్ సరిగ్గా పెట్టరానా. సో చాలా మంది కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ కింద చాలా వీక్ అవుతారు, చాలా సన్నగా అవుతారు అనమాట. సో మేబీ అక్కడ క్వాలిటీ ఫుడ్ లేకపోవడం వల్ల డిమాండ్ పవన్ కొద్దిగా వీక్ అయ్యాడు. సో ఏదైతే ట్రై అవుతాం అనుకున్నాడు కానీ అది ఇంకోటి అయింది. కానీ నవ్వచ్చు నాకైతే డిమాండ్ పవన్ కామెడీ చేసాడా లేకుంటే ఫ్లిప్ అయ్యాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న నాకైతే. ఓకే బ్రో, అయితే శ్రీజ భరణి గారు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరులో ఒకరే ఉంటున్నారు, ఎవరు ఉండబోతున్నారు? ఆల్రెడీ చెప్పేస్తారు కదా, కొన్ని అఫీషియల్ గా వచ్చింది భరణి గారు ఉన్నట్టుగా గేమ్ ఆడి గెలిచినట్టుగా తెలుస్తుంది. శ్రీజ గారనే సస్పెన్స్ పెట్టారంట. సో నిజంగా వాస్తవంగా అయితే శ్రీజ గారే చాలా మంచి ఫైటింగ్ స్పిరిట్స్ ఉన్నాడు. టీఆర్పీ రేటింగ్ ఎక్కడో తీసుకెళ్తుంది శ్రీజ. వార్తలు అంటే భరణి గారు వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారంట. సో శ్రీజ గారు కూడా మేబీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు అన్నట్టుగా మళ్ళీ డబల్ తీసుకోవడం ఎందుకు, సో వెళ్తే ఎట్లా భరణి గారు బాగాలేదు కాబట్టి తను పంపిస్తే బెటర్ అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే భరణి గారు కూడా ఓటింగ్ లో లీస్ట్ ఉండే లాస్ట్ టైం. ఓటింగ్ ద్వారా తను బయటకు వెళ్ళాడు కానీ లోపల ఏదో కక్షపూరితంగా అయితే తను బయటకు వెళ్ళలేదు. శ్రీజ మాత్రమే పాపం అన్లక్కీగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి శ్రీజను ఉంచుకొని భరణి గారు పంపిస్తే మంచిది. ఇద్దరు ఛాన్సులు ఇద్దరు ఉంచుకుంటే బాగుంటుంది.
ఇమాన్యుల్ కి మొన్న రాగానే కట్టప్ప బాహుబలిని చంపేశావు, మహేంద్ర బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పారు. మీరేమంటారు? అది అంటే ఇమాన్యుల్ చంపాడు అతను అంటే లేదు ఓటింగ్ పరంగా చూసారన్న. సో అవునని కాదన్న, ఒక ఇమాన్యుల్ సేవ్ చేసినా కూడా సో అక్కడ ఏమైపోయింది, ఓటింగ్ తక్కువ ఉన్నది. అప్పుడు ప్రజలు తిడతారు, మళ్ళీ ఓట్లు వేసిన పిచ్చోళ్ళమా ఎందుకు సేవ్ చేస్తాం, మళ్ళీ ఇమాన్యుల్ తిడతారు. సో కట్ట ఎవ్వరు మోసం చేసింది కాదు. సో ఓటింగ్ పరంగా అయితే భరణికి లీస్ట్ లో ఉంది కాబట్టి భరణి వెళ్ళిపోయారు. సో భరణి గారు వచ్చి కట్టప్ప అనడం కరెక్ట్ కాదు. సో ఇంకోటి తనుజ కూడా చూసుకున్నా అమ్మ అని పిలుస్తుంది మాధురిని, మరి మాధురికి డైరెక్ట్ నామినేషన్ చేసినాం కదా మన దాన్ని ఏమంటారు. సో అయ్యో బిగ్ బాస్ లో ఆట పోటీలు అన్నవి సహజం అన్నది, కానీ వ్యక్తిగతంగా తీసుకోవడం. ఆయన కూడా చెప్పిండు ఇమ్మాన్యుల్ స్ట్రాటజీ బాగుంది, తన గేమ్ ప్లాన్ బాగుంది అని చెప్పిండు కదా. వీక్ మొత్తం తనుజతో మంచిగా ఉంటున్నాడు. ఆ నామినేషన్ డే రాగానే తనుజ మీదనే కక్ష పట్టి నామినేట్ చేస్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? అన్న మీరు ఇమ్మాన్యుల్ పిఆర్ ఏమో నాకు తెలియదు కానీ, సో సారీ మీరు తనుజ గారి పిఆర్ ఏమో నాకు తెలియదు కానీ, ఇమ్మాన్యుల్ ఆడేంత గేమ్ ఎవడు ఆడుతున్నాడు బిగ్ బాస్ లో? నవ్విస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు, గేమ్స్ ఆడతాడు, అన్ని చేస్తే దమ్మున్న సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే ఇమ్మాన్యుల్. తనుజ ఏ రోజు గేమ్ ఆడిందన్న, ఒక్క గేమ్ అన్న గెలిచేది అంటాడు. అంటే ఏడుస్తుంది, తిడుతుంది. మన నిఖిల్ గారితో నువ్వు ఈ స్థానంలో అంటే నువ్వు యాసనం తల్లి, ఎప్పుడు చూసినా డ్రామాలు చేసుకుంటా. ఆ డ్రామాకి కొన్నిసార్లు నవ్వుతుంది, కొన్నిసార్లు ఏడుస్తుంది, ఫ్రాక్షన్ సెకండ్ లో మారిపోతుంటది. సో ఏమంటారు కదా, ఒక సినిమా చూస్తాం మొన్న, అంటే ఏమంటారు కదా సైకాలజీ డిజార్డర్ అంటారు చూడు, నవ్వుతుంది, ఏడుస్తుంది, ఎందుకంటే చేస్తుంది అర్థం కాదు. సో నాన్న అంటది, నాన్నకి ఎసరు పెడుతుంది. సో నీ వల్లనే నాన్న బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అమ్మ అంటుంది. ఇప్పుడు నిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చూడు, నిన్న మాధురి గారు అంటుంది భరణి గారికి శ్రీజకు ఒక గేమ్ పెట్టారు. అలా మాధురి గారు సంచాలకం నిల్చొని మాధురి గారికి సంచాలకి ఇచ్చారు. సో మాధురి గారు ఏమన్నారు, ఉన్నట్టుగా లేదు శ్రీజనే విన్నారని చెప్పింది. ఏమైంది, తనతో తట్టుకోలేకపోయింది. అరే మా నాయన ఓడిపోయింది అని చెప్పి మాధురి గారిని దూరం పెట్టింది. సో ఈమె ఏంటంటే అప్పుడు సేమ్ ఇదే జరిగింది. తనుజ గారికి భరణి గారు సపోర్ట్ లేదా, ఇమ్మాన్యుల్ దూరం పెట్టింది. ఇప్పుడు మాధురి గారిని కూడా దూరం పెడుతుంది. సో ఈమె ఏదంటే ఏ రోజు గేమ్ ఆడదు, ముచ్చట్లు పెట్టుకుంటుంది, గొడవలు ఆడుతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది తప్పని ఏ రోజు గేమ్ ఆడి టాస్క్ గెలిచింది లేదు. అందరూ ఉన్న ప్రతి ఒక్కరితో నేను ఇందాక ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టినా మీకు చూపిస్తా, చాలా క్రేజ్ ఉంటుంది. ఇగో తనుజ కుటుంబం, అమ్మ మాధురి, నాన్న భరణి, చెల్లి దివ్య, తమ్ముడు కళ్యాణ్, మేనత్త సంజన, బావ ఇమ్ము, పెద్దన్న సుమన్ శెట్టి, చిన్న వదిన చిన్నన్న పవన్ రీతు, స్నేహితులు గౌరవ్ నిఖిల్, శత్రులు ఈషా రమ్య, పనివాడు రాము. సో ఇలా ఏముందన్న మొత్తం డ్రామా, ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా గేమ్ ఆడాలి, ఎట్లా ప్రజలు మెప్పించాలి అనే తప్ప కానీ తన సొంతం గేమ్ ఆడాలి గెలవాలనే ఆలోచన లేదు. దయచేసి నేను ఒక్కడే కోరుకుంటున్నా ప్రజలారా, లాస్ట్ టైం బిగ్ బాస్ ఉన్నప్పుడు మనం చూసాము, పల్లె ప్రశాంత్ ఒక వ్యక్తి వచ్చాడు, తన గేమ్ మంచిగా ఆడిండు, ప్రజలకు నచ్చింది, ఏదో సింపతి వర్కౌట్ చేస్తాడు, అది వర్కౌట్ అయింది. అదే సింపతి ఈసారి వర్కౌట్ చేస్తాడు కుదరదు. ఎప్పుడు చూసినా నాన్న అమ్మ ఏమది ఇది డ్రామా. సో కష్టపడమని ఎంకరేజ్ చేయండి. మన సుమన్ శెట్టి ఎంత మంచి గేమ్ ఆడినాడు, ఇమ్మాన్యుల్ ఎంత మంచి గేమ్ ఆడుతున్నాడు, ఎంకరేజ్ చేయండి. భరణి గారు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చారు, కానీ భరణి గారు మరో శివాజీ అవుతారా? ఎందుకంటే సేమ్ శివాజీ గారి లెక్కనే బిహేవ్ చేస్తున్నారు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఆ చేతికి బ్యాండ్ కట్టుకోవడం, అంటే అదే రీక్రియేట్ అవుతుందని చెప్తున్నారు. మీరేమంటారు? శివాజీ గారు అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే శివాజీ గారు ముక్కుసూటి మనిషి, ఏమున్నా కూడా ముఖమని చెప్పేస్తాడు. సో భరణి గారు అట్లా లేదు, ఎందుకంటే మొన్న చూసాం దివ్య నాకు అమ్మాయి ఎంత దగ్గరకు వచ్చినా కూడా దూరం పెడతాయి, ఎందుకంటే బయట ఓటింగ్ చేంజ్ అవుతామని. సో అట్లాంటి ముక్కుసూటి మనిషికి సెట్ అవ్వదు. వాస్తవంగా చెప్పాలంటే సేఫ్ గేమ్ ఆడికి ట్రై చేస్తున్నాడు. తనంజ గారి దగ్గర ఉంటే ఓటింగ్ పడుతుందని తనంజ గారిని లైక్ చేస్తున్నాడు. ఆ దివ్యం పాపం చేసింది, దివ్యకు దూరంగా ఉంటాడు, వచ్చి రాగానే తను మళ్ళీ బయటకు దివ్య చాలా బాగుపడ్డది. సో అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది, కానీ నాకు అనుకుంటే శివాజీ గారిని కొట్టేంత రేంజ్ భరణి గారికి లేదని అనుకుంటున్నా. ఓకే, మొన్న జరిగిన ఎపిసోడ్ లో మాధురి గారు సంజన గారికి సెన్స్ లేదు నీకు అని చెప్పేసి చెప్పారు, ఏమంటారు? కానీ నిజమే కదా, తను ఏమన్నది అంటే ఏంది ఆ సాయి అని అబ్బాయితో వాళ్ళు కొట్లాడుతుంటారు. మాధురి గారు చిన్నగా ఏం అన్నది. సో తన ఎవరు సంజన కొద్దిగా ఫీల్ అయ్యి నన్ను ఇట్లా అంటావా అట్లా అంటావా అని తను అన్నది. సో వాస్తవంగా ఏంటంటే అసలు సంజన ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు ఆడ, తనే కావాలని గొడవ స్టార్ట్ చేయడం అన్నది కొద్దిగా బాగా అనిపించింది. ఆ డిస్కషన్ మొత్తం చూసుకుంటే కూడా కొద్దిగా మాధురి గారు ఈ సాటర్డే సండే మళ్ళీ వచ్చి నాగార్జున వార్నింగ్ ఇస్తే బాగుంటది. మాధురి గారు మళ్ళీ ఎక్కువ ఫ్లిప్ అవుతున్నారు అనిపించింది. అయితే ఈ వీక్ లో మాధురి గారు చాలా డౌన్ లో ఉన్నారు ఓటింగ్ లో. ఓకే, మేబీ ఆవిడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేమన్నా, నిజంగా ఓటింగ్ లో అయితే తన అయితే కింద అనిపిస్తుంది. చెప్పలేము మరి ఏం జరుగుతుంది, నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా.